దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనలందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ప్రాముఖ్యంగా గడిచిన జనవరి నెలంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడి ఫిబ్రవరి మాసములో మొదటి ఆదివారాన మనము ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 5వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారికి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన మాసమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము కూడి మిమ్మల్ని ఆరాధించటానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అయ్యా. ఆత్మీయ సత్యాలను గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలు భక్తుడు ఒకే మాట చెప్తా ఉన్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటున్నాడు. వాస్తవానికి ఈ 2వ పత్రిక రాసిన కారణం ఏంటంటే కొరింథీ సంఘములో ఉన్న దుర్బోధలు. ఆ దుర్బోధల కారణంగా పౌలు భక్తుడు ఎదుర్కొంటున్న కొన్ని ఆటంకాలు. వీటికి గాను పౌలు భక్తుడు అక్కడున్న సంఘ సభ్యులను హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఇది దేవుని విధానం, ఇది ఆయన అనాది సంకల్పం, ఇది ఆయన ప్రణాళిక, ఇది ఆ ప్రణాళికలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రక్షణ ప్రణాళికలో మనం ఉన్నాము. దాన్ని బట్టి ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన కోసం ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు. ఈ విషయాలన్నీ కూడా పౌలు అపోస్తలుడు ఆ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా బోధించే విధానంలో ఆయన ఒకటే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ పౌలు అనబడే వ్యక్తి పరిచర్య చేయటానికి, పౌలు అనబడిన వ్యక్తి ఇన్ని మిషనరీ ప్రయాణాలు చేయటానికి కలిగిన ఏకైక కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అతన్ని బలవంతం చేస్తుందంట. హల్లెలూయా. అంటే పౌలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే అవుట్ ఆఫ్ లవ్, కేవలము ప్రేమను బట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 11వ వచనంలోనే దేవుని యొక్క ప్రణాళిక మానవాళి పట్ల ఏ రీతిగా ఉంది అన్న విషయాన్ని అర్థం చేసుకున్న పౌలు భక్తుడు
పరిచర్యను ఎంత ఓర్పుతో సహనంతో కొనసాగించాలి అన్న దాన్ని కూడా వారికి వివరిస్తూ ఉన్నాడు. చెప్తున్నాడు కదా, క్రీస్తు మన కోసం చనిపోయాడు అని చెప్తున్నాడు. మానవాళి పాపం అంతటి మీద మానవాళి పాపం అంతా కూడా ఆయన వీపు మీద మోపబడింది. దాన్ని బట్టి ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు శాపంగా మార్చబడ్డాడు, శాపగ్రస్తుడయ్యాడు. మరి దొంగలకు బందిపోటులకు విధించే శిలువ శిక్ష ఆయనకు విధించాల్సి వచ్చింది. దాన్ని కూడా ఆయన సహించి ఆయన రక్తాన్ని కార్చి మన కోసం ఆయన శిలువలో మరణించి పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమను గురించి వివరిస్తా ఉన్నాడు. గమనించండి, అంటున్నాడు, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాపం అంతటి కొరకు ఆయన శిలువ మీద చనిపోయాడు. దాంతో మన పాపం మీద మనకు జయాన్ని ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి పంపబడిన విధానమే అది. గమనించాలి. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించుకున్నాడు, దేవుని ప్రేమను రుచి చూశాడు. వాస్తవానికి పౌలపోస్తలుడు పరిచర్య ప్రారంభించక మునుపు మరి ఏ రీతిగా సంఘాన్ని హింసిస్తూ వచ్చాడో చాలా సందర్భాల్లో కొన్ని పత్రికల్లో వాటిని ప్రస్తావిస్తూ ఉంటాడు. ఏ రీతిగా సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు, క్రైస్తవులను ఏ రీతిగా దూషిస్తూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి మరి మార్పు చెందిన తరువాత దేవుని ప్రేమను గ్రహించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంది? పౌలు భక్తుడిని బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ పౌలు భక్తుడిని ఇప్పుడు బలవంతం చేస్తుంది. ఎందుకని? ఆ ప్రేమను పొందుకున్న పౌలు ప్రేమను, దేవుని ప్రేమను ఎరుగని పొందుకొని అనేకులకు కూడా తెలియజెప్పటానికి బయలుదేరాడు. ఇప్పుడు వాస్తవానికి మొదట్లో అపోస్తలులు ఎవరు నమ్మలేదని తరచూ మీకు చెప్తూ ఉంటాను కదా. ఎవరు నమ్మలేదు. అయినప్పటికీ ఎందుకు ముందుకొచ్చి వీటన్నిటినీ భరిస్తూ సహిస్తూ అబద్ధ బోధల్ని ఖండిస్తూ సంఘాన్ని ఎందుకు బలపరుస్తున్నాడు అంటే, ప్రభు ప్రేమ పౌలుని ఏం చేస్తుంది? ఇప్పుడు బలవంతం చేస్తుంది. హల్లెలూయా. తప్పదు ఇంకా పౌలు భక్తునికి. కారణం ఏంటంటే, తను రుచి చూచిన ప్రేమను అనేకులు కూడా రుచి చూడాలి. అదే పౌలు భక్తుని ధ్యేయం. తను అనుభవించిన రక్షణ అనేకులు కూడా అనుభవించాలి. ఇదే పౌలు భక్తుని ముందున్న గురి. అది వీటి మధ్యలో ఆయన దేవుని కొరకు ఎన్ని శ్రమలను అనుభవించినా పట్టించుకోడు ఇంకా. గమనించండి, ఎందుకని? వీటన్నిటికంటే దేవుడు అతని మీద చూపించిన ప్రేమ చాలా గొప్పది. అందుకని ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు పౌలుని బలవంతం చేస్తుంది. అంటే ఒక రకంగా సమస్యలు, ఆటంకాలు, వ్యతిరేకతలు పౌలు పరిచర్యలో, పౌలు జీవితంలో ఉన్నా సరే వీటన్నిటిని ఏమి డామినేట్ చేస్తుంది? దేవుని ప్రేమ డామినేట్ చేస్తుంది. అందుకనే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుంది. గమనించండి, క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంట. వాస్తవానికి మధ్యాహ్నం 1:30కి 2ంటికి తిన్న తర్వాత ఏం డామినేట్ చేస్తుంది మనల్ని? నిద్ర డామినేట్ చేస్తుంది కదా. ఇప్పుడు అర్థమైంది మీకు విషయం. ఇప్పుడు పౌలు భక్తుడిని ఏం డామినేట్ చేస్తుంది చెప్పండి? దేవుని ప్రేమ డామినేట్ చేస్తుంది, బలవంతం చేస్తుంది. పౌలు, నువ్వు వెళ్ళి ప్రకటించాల్సింది. ఆటంకాలు ఉంటాయి పౌలు, అబద్ధ బోధలు ఉంటాయి పౌలు. ఆయనకే కనిపించాడు ఆ దారిలో, మాకు కనిపించలేదా? ఆయనే వెళ్ళాడా 3 రోజులు అననీయ ప్రవక్త దగ్గర, మేము లేవా అన్న వాళ్ళు ఉన్నారు పౌలుని కూడా. కానీ వీటన్నిటిని సహించి ఏం చేస్తున్నాడు? ప్రభు ప్రేమను అనేకులకు పంచాలని పరిగెడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆ క్రీస్తు ప్రేమ ఏ రీతిగా మన జీవితాలలో మనకి అనుగ్రహించబడిందో మనం గ్రహిస్తే ఇక ఎన్నడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టం మనం. చిన్న చిన్న విషయాలను బట్టి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం మనకి దక్కలేదనో, లేకపోతే ఏదో గుర్తింపు లేదనో దేవుణ్ణి మనం విడిచిపెట్టాం. ఎందుకని అంటారు? మనకి వీటన్నిటికంటే దేవుని ప్రేమ ఎక్కువగా ఉంది గనక. హల్లెలూయా.
ఏదో యాంత్రికంగా, యాదృచ్ఛికంగా ఏదో మా పితరులు నమ్ముకున్నారు, మేము నమ్ముకున్నాం అనే విధానంలో ఉంటే కుదరదు. వ్యక్తిగతంగా నువ్వు దేవుని ప్రేమను రుచి చూడాలి. గమనించండి. ఆయన ప్రేమ ఎలా కనపడుతుంది మనకి? ఆయన ప్రాణం ఇవ్వటంలో కనపడుతుంది మనకి. కదా! ఎవరైనా ప్రాణం ఇస్తారా? పోనీ మంచోడి కోసం ఒక కిడ్నీ ఇమ్మంటే ఇస్తారు. లేతే ఒక పావు లీటర్ రక్తం ఇమ్మంటే ఇస్తారు. ప్రాణం ఎవడిస్తాడు? కదా! కానీ మనం ఇంకా విరోధులుగా, ఆయనకు వ్యతిరేకులుగా ఉండగా, మనం ఇంకా బలహీనులుగా ఉండగా, భక్తిహీనులుగా ఉండగా, పాపులుగా ఉండగా ఆయన ఏం చేశాడు మన కోసం? చనిపోయాడు. గమనించండి. మనం మార్పు చెందామని కాదు, చెందుతామని కాదు. గమనించండి. ఇందులో ఏ లెక్కలు వేసుకోలేదు ఆయన. ఆ, అందుకు ఆయన ప్రేమను మనం గ్రహించాలి. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఎటువంటి ప్రేమ ఇది అంటే జగత్తు పునాది వేయబడక మునుపే మన జీవితంలో ఆయన ప్రణాళిక కనపడుతూ ఉంది. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడే అంటాడు, మొదటి అధ్యాయం 6వ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపే విశాల విశ్వంలో మనం అనేవాళ్ళం ఎక్కడ జన్మించాలి, ఎవరికి జన్మించాలి, ఎంత ఎత్తుండాలి, ఎంతకాలం జీవించాలి, ఎంతకాలం ప్రభు కోసం ప్రయాసపడాలి, ఇవన్నీ కూడా ఆయన నిర్ణయించేశాడు. హల్లెలూయా. ఎందులో? ఆయన ప్రేమలో. హల్లెలూయా. అందుకనే జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. గమనించండి, ఆయన ప్రేమను బట్టి మనం ఈ రీతిగా జీవిస్తూ ఉన్నాం. వాస్తవానికి మనము నిర్మించబడిన విధానము ఒకసారి తలుచుకోగలిగితే, అంటాడు కీర్తనాకారుడు, భయం కలుగుతుందంట అతనికి, ఆశ్చర్యం కూడా కలుగుతుందంట. 139వ కీర్తన 13వ చరణం చదువుతూ ఉన్నాను. గమనించండి. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఎప్పుడు ఈ రకంగా దేవుడు మనల్ని నిర్మించాడు? ఈ రకంగా ఎప్పుడు రూపొందించాడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే. జగత్తు పునాది వేయబడక ముందే. అందుకనే అటువంటి ప్రేమను మనము గ్రహించాలి. వాస్తవానికి జీవన విధానం ఏదైనప్పటికీ ఆయన కలుగజేసిన విధం అయితే ఒకటే. అది ఆయన ఎందుకు కలుగజేశాడు అంటే ఆయనకు మహిమకరంగా మనము ఉంటామని ఆయన కలుగజేశాడు. దాన్ని గ్రహించకుండా, ఆయన ప్రేమను మనం గుర్తించకుండా మన పనుల్లో మనం ఉన్నామనుకోండి, ఈరోజున మనిషి అనుకునేది ఏంటంటే, ఈ లోకంలో నేను ఉన్నది లోకాన్ని అనుభవించటం కోసమే అనుకుంటున్నాడు. దేవునికి ఏ మేరకు ఉపయోగపడదాం అన్న ఆలోచన మనిషికి ఉండటం లేదు. ఉన్న వాళ్ళం అయితే మనం కూడా పౌలు భక్తుల్లాగా ప్రయాసపడతాం. హల్లెలూయా. అందుకనే ఆయన ప్రేమ ఎటువంటిది? జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని గుర్తించిన ప్రేమ, మనల్ని నిర్మించిన ప్రేమ. హల్లెలూయా. మనల్ని ఏర్పరచుకున్న ప్రేమ. అందుకని యోహాను సువార్తికుడు కూడా అంటాడు, తండ్రి ఎలాగూ ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను అంటాడు. 15వ అధ్యాయము 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రేమ యందు నిలిచియుండుడి. గమనించండి, వాస్తవానికి దేవుని ప్రేమను రుచి చూడటం ఒక ఎత్తు అయితే, దేవుని ప్రేమను ప్రకటించటం మరొక ఎత్తు. కదా. థియరీ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. గ్రహించాం, గ్రహించిన దాన్ని ఎంతవరకు మన జీవితంలో ఆపాదించి చూస్తున్నాం కదా. అనుసరించి చూస్తున్నాం. అనుసరించిన దాన్ని బట్టే ఏముంటుంది, ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నామా లేదా
అనేది అర్థమవుతుంది. హల్లెలూయా. గమనించండి. అదే సువార్తలు అంటాడు 17వ అధ్యాయము 23వ వచనంలో యోహాను సువార్తికుడు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. గమనించండి, దేవుడు ప్రతి మనిషిని ఏ రీతిగా ప్రేమించాడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రేమించాడో ప్రతి మనిషిని కూడా ఆయన ఆ రీతిగానే ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి దేవుడు మనకు తన మహిమను అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేశాం? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ మహిమను మనము పోగొట్టుకున్నాం. దీన్నే రోమీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎందుకు? ఆయనకు మనకు అడ్డుగా పాపం అనేది వచ్చేసింది. వాస్తవానికి ఆ అవిధేయత ఎంత భయంకరమైన పాపం అంటే గమనించండి. ఇది తినకూడదు అన్నాడా, నిజమేనా అన్న సందేహం కలిగించడంతో పాటుగా తింటే ఖచ్చితంగా మీరు దేవతల వలె అయిపోతారు అనే ఒక ప్రలోభం కూడా వాళ్ళకి పెట్టాడు అపవాది. గమనించండి. అందుకనే చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని ప్రణాళికలో నుంచి బయటికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే ప్రలోభాలు ఉంటాయి సరే, అవిధేయత కూడా. అవిధేయత దగ్గర మొదలవుద్ది దేవుడి నుంచి దూరం అయిపోవటం. గమనించాలి. అవిధేయత దగ్గర మొదలవుద్ది. అవిధేయత అంటే విధేయత లేకపోవటం కదా. ఎంతమంది ఈరోజు ఆదివారం అని మందిరానికి సమయానికి వెళ్ళాలని తెలిసి కూడా సోషల్ మీడియాలో రాత్రి 11-11:30 వరకు ఉన్నారు కదా. అంటే అలాగా ఒక పావుగంట అరగంట ఏం చేస్తాడు వాడు? స్కిప్ చేసేస్తాడు అంతే. మరి ఇది అవిధేయత కాదా? కదా. త్వరలో ట్రైన్కి కూడా పావుగంట అరగంట ముందు ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉండాలంట త్వరలో. గమనించండి. ఈ టీ అమ్ముకునేవాడు 3వసారి వస్తే అదే జరుగుద్ది. అంతేగాని 5 నిమిషాల ముందు వెళ్ళి ట్రైన్ దగ్గర నిలబడితే కాదు. ఇప్పటికే విమానం కోసం గంట ముందు, ఏది డొమెస్టిక్ అయితే ఎక్కడెక్కడ తిరిగే అయితే గంట ముందు, విదేశాలు వెళ్ళే అయితే 1.5-2 గంటల ముందు లోపలికి వెళ్ళి కూర్చుంటున్నావా? మరి అలాంటిది ట్రైన్కి నువ్వు పావుగంట అరగంట ముందు వెళ్ళాలంటే మరి మందిరానికి వచ్చే సమయం కదా. చేద్దాంలే, చూద్దాంలే, అందరు వస్తున్నారు, అందరి సంగతి నీకెందుకు? అందరికి ఇచ్చిన కృప దేవుడు నీకు ఇచ్చాడా? కాదు కదా. ఎవరి కృప వాళ్ళదే. ఎవరికి ఇవ్వాల్సిన విశేషమైన కృప ఆయన ఇచ్చేసాడు కదా. ఇంకేంటి అందులో వాళ్ళతో పోల్చుకోవటం ఎందుకు మనం కదా. అందుకనే ఈ కారణంగా అవిధేయత ఎప్పుడైతే మొదలవుద్దో అక్కడ నుంచి అన్ని బ్యాక్ స్లైడింగ్, వెనక్కి తగ్గటం, వెనకబాటుతనం మొదలైపోతుంది. దీనికి అనుగుణంగా అన్నీ ఇక దేవునికి వ్యతిరేకమైన పనులే, దేవునికి ఆటంకంగా ఉండే పనులే. గమనించండి. ఇటువంటి అందుకనే ఏమైపోయాడు మనిషి? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు. ఈ పాపం వెనుక ఏముంది అంటే ఇదే ఉంది. అది ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్న నిర్వచనం చెప్తాం. సరే, ఎందుకు అతిక్రమించావంటే అక్కడ అవిధేయత ఒకటి ఏడిసింది. అదే చేద్దాంలే, చూద్దాంలే, ఎందుకు చెయ్యాలి కదా. క్రమం అంటే క్రమమే కదా. అలా చేయాలంటే అలాగే చేయాలి. ఇది ఎప్పుడైతే మనం ప్రశ్నించామో అపవాది అంటాడు ప్రశ్నించు అంటాడు. దీన్ని ఎప్పుడైతే ప్రశ్నించామో క్రమం మనకు అర్థం కాదు కదా. ఇక ఆయన ప్రేమ ఎక్కడ అర్థం అవుద్ది? గమనించండి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఆయనలో నిలబడే అవకాశం లేదు. ఆయనలోంచి బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు ఈ రోజున? దేవుడు నాకు ఏం చేశాడు అంటున్నారు. ఏం చేశాడు? ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆ విషయం నీకు తెలుసా? ఆయన ప్రాణం ఇచ్చాడు నీకోసం. ఎవరైనా ఇస్తారా?
ఎవరు కదా. ఆహా, ఎవరు, కానీ ఆయన ఇచ్చాడు. మరి అది ఆయన ప్రేమ. హల్లెలూయ. అందుకనే జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్న ప్రేమ అది. హల్లెలూయ, హల్లెలూయ. 17:24 అంటున్నాడు, గమనించండి. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అంటున్నాడు. యోహాను సువార్త 17:24. హల్లెలూయ. అదే రీతిగా పాపులమని తెలిసినా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. రోమీలకు రాసిన పత్రిక 5:8 మనం చూడగలిగితే, మనం ఇంకను పాపులమై ఉండగానే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. 6-7-8 మన పరిస్థితిని 3 రకాలుగా చెప్తాడు పౌలు భక్తుడు. ఒకటి, మనం బలహీనులం అంటాడు. రెండవది, భక్తిహీనులం అంటాడు. ఈ 8వ ఏమంటున్నాడు? మనం పాపులం అంటున్నాడు. ఇక 10వ ఏమంటాడో తెలుసా? విరోధులం అంట. దేవునికి విరోధులం మనం. గమనించాలి. ఇంక అంతకు మించిన భయంకరమైన పదం ఏమైనా ఉంటుందా? దేవునికి విరోధం ఏంటండి? అంటే ఆయన మాట వినకపోవటం. వీటన్నిటి బట్టి కూడా ప్రభువు మనల్ని ఓర్చుకొని ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను మన కోసం ఎలాగ వెల్లడి చేశాడు? గమనించండి. ఆయన ప్రాణాన్ని ఇవ్వటం ద్వారా తన ప్రేమ ఏంటో చూపించాడు. గమనించాడు. వాస్తవానికి చాలా సందర్భాల్లో మనిషికి ఉండే అవసరత వేరు, మనిషి ఊహలు ఉద్దేశాలు వేరు. ఈ అవసరత పక్కన పెట్టేస్తే ఈ ఊహలు ఉద్దేశాలను బట్టి మనిషి చాలా ఊహించుకుంటాడు. కానీ దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి ఏదో దేవుడు మనకే బాకీ అన్నట్టు మాట్లాడతాం మనం కదా. ఇప్పుడు ఎవరికి బాకీ? మనమే దేవుడికి బాకీ. కానీ దేవుడు మనకేదో చేయలేదు అని మనం అనుకుంటాం. ఏం చేశాడని చెప్పాను? ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. సిలువలో ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఏది? మనం భక్తులం అని కాదు, మనం భక్తిహీనులం అని తెలిసినా సరే. ఏదో మనం బలవంతులం అని కాదు, మనం బలహీనులం అని తెలిసినా సరే. మనం నీతిమంతులం అని కాదు, మనం పాపులం అని తెలిసినా సరే దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, తన గత స్థితిని ఒక్కోసారి జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. ఏంటది? నేను పూర్వము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అంటే, సంఘాన్ని హింసించిన పరిస్థితుల్లో ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ చదువుతూ ఉన్నాను. గమనించండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయ. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. ఎందుకు సంఘాన్ని హింసించాడంటే తెలియక. అది కూడా ఒప్పుకుంటున్నాడు. ఈ ఒప్పుకోలు మనిషికి ఉంటుందా? లేదు, మేము చేసేదంతా కరెక్టే అనే ఒక ధీమా ఉంటుంది. కానీ వాస్తవానికి తెలిసి చేస్తూ ఉంటాం మనం కదా. ఇలా చేయకూడదు అని తెలిసి చేస్తూ ఉంటాం. మరి తెలిసి కూడా చేస్తే క్షమాపణ ఏంటి సంగతి? ఆయన క్షమించేయాలి, మనం మాత్రం ఏం చెయ్యం. ఆయన మాత్రం ఆల్ లవింగ్, ఆల్ ఫర్ గివింగ్. ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రతీదీ. మనం మాత్రం అస్సలు చిన్న విషయానికి కూడా సర్దుకోం కదా. అస్సలు ఎక్కడ రాజీ పడేది లేదు కదా. చాలా దారుణం ఇటువంటివన్నీ. అందుకనే ప్రభు మన జీవితంలో కొన్నిటిని అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే మనం నేర్చుకుంటామని అనుమతిస్తాడు. గమనించాలి. వాటిని బట్టి మనం కొన్ని ఆత్మీయ సత్యాలు గ్రహించగలుగుతాం. ఇక వాటిని కూడా మనం గ్రహించలేదు అనుకోండి, దేవునికి దూరం అయిపోతున్నాం. అందుకని ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు, అదొకటైతే. రెండవది, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయ.
అందుకని ఆయన ప్రేమ, ఆ లోతు ఎత్తు ఏంటో గ్రహించగలిగి ఉండాలి మనం. పౌలు భక్తుడు కూడా అదే అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించగలగాలి మనం. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రేమను మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని పోలికలు, ఆయన స్వరూపంలో ఉండి మహిమలో ఉండాల్సిన ఆయన నీకోసం నా కోసం ఆయన పేద నరుడిగా ఆయన జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహిమలో ఉండే ఆయన. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన భూమి మీద పేద నరుడిగా జన్మించేటప్పుడు స్థలం ఉందా ఆయనకి? లేదు. ఎవరు కూడా ఆయనను చేర్చుకోలేదు. అంత సమృద్ధిలో, కృప ఐశ్వర్యములో ఉన్న ఆయన ఇక్కడ పేద నరుడుగా జన్మించాడు నీ కోసం నా కోసం. గమనించండి. అందుకని ఆయన పరమును విడిచి వచ్చాడు. పరలోకంలో తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచి వచ్చాడు. ఒక సొఫిస్టికేషన్ మనిషికి అలవాటైంది అనుకోండి, వదిలిపెట్టడం ఎంత కష్టంగా ఉంటుంది కదా. కష్టంగా ఉంటుంది. బైక్ నడిపి తర్వాత బైక్ లేదు, ఇప్పుడు సైకిల్ నడపాలంటే కష్టంగా ఉంటుందా? మనిషి ఉంటుంది, సహజంగానే ఉంటుంది కదా. పెన్నుతో రాసి రీఫిల్తో రాయమన్నారు అనుకోండి, కష్టంగా ఉంటుందా? రాయొచ్చుగా, రాస్తుందా? రీఫిల్ రాయదా? రాస్తా, అయినా కష్టంగా ఉంటుందా? ఇక్కడ ఉండేది అక్కడ ఉండు అని చెప్పి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించేశాడు. మరి దాన్ని కూడా ఆయన సహించాడు. చాలా భాగ్యంగా ఆయనతో ఉండేదాన్ని ఎలాగ భాగ్యంగా ఎంచుకున్నాడో, ఇక్కడ పేద నరుడుగా జన్మించటం కూడా అదే మహాభాగ్యంగా ఆయన ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు పౌలు భక్తుడు 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. 2 మాటలు ఎందుకు చెప్పాడు ఇక్కడ? మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా. గమనించండి, అది సహజ మరణం కాదుగా, అన్యాయపు తీర్పు. కోర్టులు పని చేయకూడని సమయంలో పనిచేసి ఆయనకు విధించిన అన్యాయమైన తీర్పు అది. అందుకనే శిలువ మరణం. గమనించండి. అందుకని ఆయన తండ్రితో ఉండే భాగ్యము విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఆయన పేద నరుడిగా వచ్చాడు. హల్లెలూయా. దాన్ని బట్టి ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. వాస్తవానికి ఆయన ఉండే స్థలం అదే, కానీ ఎక్కడున్నాడు ఆయన? మనతో పాటు మనలాగానే నిద్రాహారాలు కలిగి ఆయన జీవించాడు. హల్లెలూయా. పగలంతా ఆయన పరిచర్య మీద ఉన్నాడు, రాత్రి అంతా దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో ఆయన సహవాసం చేశాడు. శిష్యులు అడిగేవాళ్ళు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటున్నావంటే ఉంటున్నానని చెప్పేవాడు. కానీ ఎక్కడ ఉంటున్నాడు ఆయన? ఏ తోటలోనో ఏ కొండల్లోనో ఆయన ఉండి తండ్రితో ఆయన సహవాసాన్ని కలిగి ఉన్నాడు. మేము తింటున్నాము, నువ్వు నీకేదంటే నాకు తినడానికి వేరే ఆహారం ఉందనేవాడు ఆయన. గమనించాలి. అందుకనే ఎందుకు ఇవన్నీ అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. ఇదే విషయాన్ని చాలా గొప్పగా చెప్తాడు యోహాను సువార్తికుడు. యోహాను 3:16లో ఏమంటాడు? దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు. అదే ఎంత అంటే ప్రాణాన్ని ఇచ్చే అంత. ఎంత? ప్రాణాన్ని ఇచ్చే అంత. హల్లెలూయా. ఆ ప్రేమను మనము గ్రహించాలి. అందుకని ఆ ప్రేమ తెలుసుకోలేని వాళ్ళు అనేకులు ఉన్నారు ఈ లోకంలో కదా.
చాలా సందర్భాల్లో మనం కూడా తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలను చూసి జాలి పడతామా? జాలిపడి గాడికి ఏదో కొని పెడతా ఉంటాం కదా! మనం ఈ విషయంలోనే అంత జాలి కలిగి ఉంటే, రక్షణ లేని వాళ్ళ విషయంలో ఇంకెంత జాలి కలిగి ఉండాలి మనం? అమ్మో! వాళ్ళు రక్షించబడకపోతే ఎక్కడికెళ్తారాళ్ళు? మరి తెలిసి కూడా మనం వాళ్ళ పట్ల మనం చేస్తున్నది ఏంటి? కదా! ఉన్న చోటనే కూర్చొని విజ్ఞాన ప్రదర్శన. కదా! దేవుని ప్రేమ వాళ్ళకి తెలియకూడదా? తెలియాలిగా. మనల్ని ఎలాగ పుట్టించాడో దేవుడు వారిని కూడా అలాగే పుట్టించాడుగా. వారి పట్ల కూడా దేవుడికి ప్రణాళిక ఉంది కదా! ఇలాగే అనుకొని ఉండుంటే క్రైస్తవ మిషనరీలు విదేశాల నుంచి భారతదేశం వచ్చి కదా! వాళ్ళ ఆహారపు అలవాట్లు వేళ్ళు, వాళ్ళ వాతావరణ పరిస్థితులు వేళ్ళు, ఇటువంటివన్నీ కూడా భరించి ఇంత ఎండల్లో మాడిపోయి గుర్రాల మీదో లేకపోతే కాలినడకనో తిరిగి ఇంత సువార్త పరిచర్య, ఇంత సేవా పరిచర్య చేసేవాళ్ళ? లేదుగా. ఎందుకు చేశారు ఆళ్ళు అంటే దేవుని ప్రేమ ఏంటో వాళ్ళు గ్రహించుకున్నారు. దేవుని ప్రేమ ఏంటో వాళ్ళు గ్రహించారు. గమనించండి, మనం కూడా దేవుని ప్రేమను గ్రహించాలి. ఆయన అనాది సంకల్పంలో మనం ఉన్నాం. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని రూపొందించుకున్నాడు. ఆయన ఇంకా మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. పరమును విడిచిపెట్టి ఆయన నీ కోసం నా కోసం వచ్చాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గమనించండి, ఇప్పుడు ఎవరి కోసం జీవిస్తున్నాడు పౌలు భక్తుడు? ఎవరైతే తన కోసం ప్రాణం పెట్టారో వాళ్ళ కోసం ఆయన జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఇది విషయం. అది కదా. మన సొంత దేహం అంటే మనకి మమకారం ఉంటుందా? అందుకే తెగినా సరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. విలేజ్ క్లినిక్లు పనిచేయవు మనకి. చిన్న గాయం అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాడు A to Z హెడ్ టిల్ టో అన్నీ రాస్తాడనమాట. ఎందుకు రాశాడు సార్ అంటే మరి ఆడు 50,000 కాదు 50 లక్షలు పెట్టి పేమెంట్ షీట్ కట్టి చదువుకొని 2 కోట్లు లోన్ పెట్టి హాస్పిటల్ కట్టినప్పుడు రాయాలిగా అవన్నీ మరి కదా. రాయాలి మరి, తప్పదు మరి. ఆడు ఇన్ఎవిటబుల్, అనివార్యం. ఆడు ఇంకా అది చేయటం తప్పదు కదా. మరి మనం అంత దేహాన్ని అంత జాగ్రత్తగా మనం చూసుకుంటున్నాం కదా. చెప్తాం జనాలకి, అబ్బో నా ప్రాణం కంటే ఎక్కువ అని చెప్తాం. ప్రాణం ఇస్తామా? అబ్బో ఆ సమయం వచ్చేసరికి తప్పించుకొని వెళ్ళిపోవటమే. కానీ ఇక్కడ దేవాది దేవుడు తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. కనుకనే తన ప్రాణం పోయినా పర్వాలేదు, మనం రక్షించబడాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఆయన వదిలేశాడు. గమనించాలి, ఆయన చెప్తానే ఉన్నాడు, దాన్ని పెట్టడానికి తీసుకోవటానికి నాకు అధికారం ఉందయ్యా అని చెప్తూనే ఆ ప్రాణాన్ని కూడా ఆయన అలాగా వదిలేశాడు. అంటే ఆ ప్రాణం కంటే ఇప్పుడు ఎక్కువ ఎవరు అంటే మనమే ఎక్కువ ఆయనకి, తన ప్రాణం కంటే ఎక్కువ. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు ఒక ఉత్తరంలో రాస్తూ అంటాడు. ఒనేసీము గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవానికి పౌలు భక్తుడు ఎక్కడో చెరసాల్లో ఉంటే ఒనేసీము అక్కడ పరిచయం అయ్యాడు. ఎందుకు వచ్చావయ్యా ఎక్కడ అంటే, నేను ఫిలేమోన్ దగ్గర దొంగతనం చేశాను, అందుకని నన్ను జైల్లో పెట్టారు ఇక్కడ అని చెప్తాడు. సర్లే అయిపోయింది కదా, వెళ్ళి జాగ్రత్తగా ఉండు అక్కడే, నేను నీకోసం ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తా, మా ఓడి చేర్చుకొని. రాసేటప్పుడు ఎలా రాశాడు గమనించండి. 12వ వచనంలో, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను అంటున్నాడు. ప్రాణము వంటి వాడైన అతనిని తిరిగి నీ యొద్దకు పంపి ఉన్నాను అని పౌలు భక్తుడు
ఒక సాధారణమైన సంఘ పెద్దకు ఒక ఉత్తరం రాశాడు అనుకోండి, ఇక దాన్ని ఎలాగ పరిగణించాలి ఆ ఫిలోమోన్ అనే వ్యక్తి కదా. ఇప్పుడు ఒనేసిముని ఎలాగ చూస్తున్నాడు? ప్రాణము వంటి వాడంట, గమనించాలి. కానీ దేవాది దేవుడు మనల్ని కూడా అలాగే ఆయన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని చూశాడు. ఇటువంటి ప్రయారిటీస్ ఉంటాయి మనిషి జీవితంలో. అందుకని ఏవేవి లాభకరమో పౌలు భక్తుడు వాటన్నిటిని ఎలా ఎంచుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. ఏదేది లాభకరమో ఇది ఉంటే దేనికైనా ఉపయోగపడుద్దిగా కదా. ఇది ఉంటే చేయొచ్చుగా. కొన్ని క్రెడిట్స్ ఉంటాయి మనుషులకి, అది ఒకానొక రోజున అవి దేవునికి మనిషికి మధ్యలో ఆటంకాలుగా మారిపోతూ ఉంటాయి. కొన్ని ఉంటాయి మనిషికి, దీనివల్ల ప్రభువుని మనం ప్రేమించలేము. ఎందుకు ప్రేమించలేమంటే ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి కదా. రోడ్డు సైడు కాకుండా రోడ్డు నుంచి రెండో బిట్టు కొనుక్కున్నాం అనుకో, ఏంటి ఎక్కడ కొనుక్కున్నారా అంటారు అనుకో, అవును మన ఇష్టం కొనుక్కుంటాం. రోడ్డు మీద కొనుక్కుంటే ఏమవుద్ది? కొంతకాలానికి మనం ఉన్నది ఇద్దరమే కదా, ఇన్ని గదులు ఎందుకు, ఒక గది షాపులు కట్టిద్దామా అనిపిస్తుంది. అంటే సేవకుల్లో ఏం బయలుదేరుద్ది అప్పుడు? వ్యాపారం బయలుదేరుద్ది. అయిపోయింది అక్కడితో సేవ. ఏవేవి లాభకరమో పౌలు భక్తుడు వదులుకున్నాడు, గమనించాలి. తన ప్రాణం కంటే ఎక్కువగా దేవుడు కూడా అలాగే తన ప్రాణాన్ని వదులుకున్నాడు. గమనించండి, మేమేవి అమ్మని కారణం ఇదే. పత్రిక అమ్ముకోం, పాటల పుస్తకం అమ్ముకోం, బైబిల్ అమ్ముకోం. ఎందుకో తెలుసా? ఇదే. బైబిల్ 265 రూపాయలు, నీకు అంతకే ఇస్తున్నాను. అక్కడ మొదలవుద్ది అంటాడాడు పక్కన నుంచి. 265 ఏంటి, దానికి ఒక 5 10 నువ్వు వెళ్ళావుగా, నీకు పెట్రోల్కి అయ్యిందిగా, నువ్వు 280కి ఇవ్వు, ఏంటి తప్పేంటి అంటాడాడు. ఆడు అన్నప్పుడు నువ్వు కూడా ఏమంటావు? ఇద్దాంలే అంటావు. అప్పుడు నీ 15 రూపాయలు సరిపోవు, ఇంకో 20 వేసి 300 అంటావు నువ్వు. ఒక్కసారి నీ జీవితంలో వ్యాపారం దూరిందా, నువ్వు సేవకు పనికిరావు అంతే. నువ్వెవరు అయినా సరే. అందుకనే ఉచితం. నువ్వు బైబిల్ కావాలా, ఉచితంగా తీసు. పాటల పుస్తకం ఉచితంగా. దానికి ఒక రేటు పెడతారని తీసుకుంటాడు. వద్దు, అది రాకూడదు మన మనసులోకి. చాలామంది స్కూళ్ళు నడుపుతారు, కాలేజీలు నడుపుతారు కదా. టీచర్లకి చిన్న చిన్న జీతాలు ఇస్తారు, పిల్లల దగ్గర కూడా చిన్న చిన్న ఫీజులే కట్టించుకుంటారు. మరి ఇప్పుడు కార్పొరేట్ వాడు వేలకు వేలు కట్టించుకుంటున్నాడు, టీచర్లు కానీ ఇస్తున్నాడా? ఏ జీతాలు ఇస్తాడు? అంతమించి ఏముండదు అక్కడ. అప్పుడు కార్పొరేట్ వాడితో ఈ స్కూల్ నడుపుతున్న వాళ్ళు, చిన్న చిన్నగా నడుపుతున్న వాళ్ళు పోల్చుకుంటారు. మేము అంతా చేయటం లేదుగా, మేము ఇంతేగా చేసేది. ఏదైనా వ్యాపారమేగా. నువ్వు ఊరికనే పెట్టప్పుడు నీకు అర్థం అవుద్ది. ఊరికి ఎలాగే ఇస్తామండి, నువ్వే చెప్తున్నావుగా దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్ అని. ఎవరో ఒకరు దీనికోసం ఉంటారు కదా, వస్తాయి, అలాగే ఇచ్చేయాలి కదా. నువ్వు ఎంతకాలం బిగపడతావు? మూతి ఒక వైపు వెళ్ళిపోద్ది, చెయ్యి ఇంకో వైపు వెళ్ళిపోద్ది, కాలు లేకదు. ఎంతకాలం బిగపడతావు చెప్పు? వద్దు. వ్యాపారం అనేది క్రైస్తవుడికి సరిపోదు, ముఖ్యంగా సేవకుడికి సరిపోదు. అర్థమైందా? వద్దు. అందుకని ఏది లాభకరమో వాటన్నిటిని పౌలు భక్తుడు ఏమనుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు మనల్ని. అందుకని ప్రాణాన్ని కూడా. అబ్రహాము కూడా గమనించండి, దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే ఇస్సాకు కంటే, అది అర్థం చేసుకోవాలి, ఇస్సాకు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు. కనుకనే ఇస్సాకుని ఇచ్చేయమంటే కదా, ఇస్సాకుని ఇచ్చేయమంటే ఇచ్చేసాడు అంతే, ఇంకా ఆలోచించలేదు అక్కడ. గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే పునరుద్ధానుడైన ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ
వచనం. మృతులలో నుండి లేచిన వాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడను ఆయనే. హల్లెలూయా. మృతులలో నుండి లేచిన వాడు అంటే గమనించండి, పునరుద్ధానుడైన వాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. వాస్తవానికి హన్న ఎంతకాలం ప్రార్థన చేసింది. సమూయేలుని కంది. ఇప్పుడు సమూయేలుని ఎవరికి ఇచ్చేసింది? ఏలీ దగ్గర పెట్టేసింది. సమూయేలుని దేవుడు ఎంతగా దీవించాడంటే, ఎంతగా దీవించాడు? దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రవక్త అంటే ఎవడయ్యా అంటే సమూయేలే, ఇంకెవరు లేరు. రాజులను అభిషేకించే స్థాయిలో సమూయేలుని దేవుడు ఉంచాడు కదా. ఇప్పుడు మనమేమనుకుంటాం, ఆ కృప విడిచిపెట్టేసి హన్నా ప్రార్థన చేసిందయ్యా, హన్నా చేసిందయ్యా, హన్నా దగ్గర ఆగిపోయావు అనుకో, అది ఒక విగ్రహారాధన అవుద్ది. గోదల్లో అయ్యింది అదేగా. నీకోసం ప్రాణం పెట్టినోడు నువ్వు వదిలేసి కదా, ఆమె లేకుండా ఆయన వచ్చాడా అన్నావు అనుకో, నువ్వు కూడా రేపు 9, 10, 11 తారీఖులు వెళ్ళు కొబ్బరికాయ కొట్టురెళ్ళి. ఆ తారీఖులు నాకు కరెక్ట్గా చెప్పానా చెప్పలేదా? చెప్పానా? ఓకే. నువ్వు చేసేది కూడా అదే, ఇంకా విగ్రహారాధన. అందుకనే గమనించండి, ఆయన పునరుద్ధానుడై మనం అనుకుంటాం మన కోసం ఎవరు చేసేవాళ్ళు లేరు. ఎవరు చేస్తున్నారంటే మన కోసం ప్రార్థన ఆయనే చేస్తున్నాడు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, పునరుద్ధానుడై మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. అటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. దాన్ని బట్టి అంటున్నాడు కదా 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. అందుకనే గమనించండి, ఆ ప్రేమను బట్టి పౌలును ఏ ప్రేమ అయితే పట్టుకుందో ఆ ప్రేమే నిన్ను నన్ను కూడా పట్టుకుంది. ఆ ప్రేమను మనం అనేకులకు కూడా ప్రకటించాలి, అనేకులకు కూడా మనం పరిచయం చేయాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి అయ్యా, నీరు కట్టి ఫలింప చేయండి. మీ ప్రేమను బట్టి తండ్రి అనేకులకు మీ ప్రేమను మేము పరిచయం చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. జగత్తు పునాది వేయబడక ముందే నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది మీ ప్రేమ. మేము పాపులుగా ఉండగానే ప్రేమించిన ప్రేమ, మా కోసం పరమును వీడి భూమికి దిగి వచ్చిన ప్రేమయ్య. అటువంటి ప్రేమను మేము అనేకులకు పరిచయం చేసే కృపనివ్వండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి. మీకే మహిమ ఘనతలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.